ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమస్వరూపులర, శ్రీ సాయి సచ్చరిత్రం ఓవి హేమాడ్ పంత్ గారు మరాఠీ గ్రంథంలో బాబా అనుగ్రహంతో రాయబడిన అద్భుత ఆధ్యాత్మిక గురు గ్రంథాన్ని తెలుగులో కుమారి మణి అమ్మ ట్రాన్స్లేట్ చేసిన గ్రంథంలో కాకాసాబ్ దీక్షిత్ రాసినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం పారాయణ చేస్తూ ఉన్నాం. మహారాజుకు మసీదులో మరియు దేవాలయంలో కూడా అనేక దీపాలను వెలిగించటం ఇష్టం. అంటే ఇష్టమని వ్యావహారిక దృష్టితో చెప్పడమే కానీ వాస్తవానికి వారి చర్య ఏదో కోరికను తీర్చుకోవటానికి కాదు. ఇష్టం అనేది ఏంటి? ఒక మనిషికి ఏదైనా ఇష్టం ఉందంటే ఆ ఇష్టాన్ని తీర్చుకోవడం ద్వారా అతను ఆనందిస్తాడు. అది సాధారణ మానవుల ఇష్టం. కానీ బాబాగారికి అటువంటి ఇష్టమేం లేదు. దీపాలు వెలిగిస్తారు అంతే. ఆ వెలిగించడంలో లోకానికి ఏదో ఆయన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మహాత్ముల యొక్క చర్యలు ఎప్పుడు కూడా లోకం దృష్టితో ఉంటాయి, 10 మంది దృష్టితో ఉంటాయి, 10 మందికి ఉపయోగపడేలా ఉంటాయి తప్ప స్వార్థంతో వ్యక్తిగతంగా ఉండవు. మహాత్ములకు మనకు అదే తేడా. వారికి కోరిక అంటూ అసలు లేని లేదు. మరి ఏదో ఇతర కారణం అంటే అది ప్రజా శ్రేయస్సుకైనా ఉండాలి. దీపాల కోసం వారు నూనె వర్తకుల వద్ద అడుక్కొని తెచ్చేవారు. కొన్ని రోజులు వారికి వ్యాపారులు నూనె ఇచ్చారు. ఆ వ్యావహారిక మనుష్యులు అలా ఎన్ని రోజులు నూనెని ఇస్తారు? వారు ఒకరోజు మహారాజుతో నూనె లేదని చెప్పారు. దానివలన వారి నిత్య కార్యక్రమంలో లోటు ఉంటుందా? మహారాజు ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరును పోసి ఒత్తులను వేసి రోజులాగే వారిని వెలిగించారు. మహారాజు ఈ ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రజలకు వారి పిచ్చి విషయం నిజమే అనిపించసాగింది. అంటే అప్పటిదాకా చాలామంది ఆయన పిచ్చివాడని కూడా అంటూ ఉన్నారు. అప్పుడు బాబాగారు నూనెకు బదులుగా నీళ్లు పోస్తుంటే ప్రమిదల్లో అప్పుడు అనుకున్నారు, అమ్మ ఇతను నిజంగానే పిచ్చివాడే అందరు చెప్పినట్టుగా అని కన్ఫామ్ చేసుకున్నారు, నిర్ధారణకు వచ్చారు. కానీ వారు అగ్గిపుల్ల గీసి దీపాలు వెలిగించటం, అవి రాత్రంతా వెలుగుతూ ఉండడం చూసి ప్రజలు నిశ్చేష్టులయ్యారు. వారు మహారాజుకు శరణుజొచ్చారు. వారిని అవహేళన చేసినందుకు క్షమాపణ కోరారు. అనేక మంది మహారాజును రకరకాలుగా మోసగించారు. వారు చాలా భయపడ్డారు. కానీ మహారాజు పూర్ణ దయాళువు. అపకారం చేసిన వారిని కూడా ఉపేక్షించకుండా ఉపకారమే చేయటం వారి వ్రతం. అందువలన ఎవరు కూడా భీతి చెందనవసరం లేదు. వారు ప్రజలందరినీ తమ సంతానం వలె ప్రేమతో సంరక్షిస్తారు. ఊరిపైకి ఏ కష్టం వచ్చినా మహారాజు దాని గురించి ముందుగానే సూచించేవారు. వారు చెప్పిన విధంగా నడుచుకున్నవారు నిర్భయంగా ఉండేవారు. అప్పుడైనా ఇప్పుడైనా వారు చెప్పినట్టుగా నడుచుకుంటే మనం నిర్భయంగా జీవించవచ్చు. కానీ మనను ఆవరించిన మాయ వారు చెప్పిన దాన్ని కూడా వినకుండా చేస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి అలా చేసింది. వారు ఒక సూచన చేశారు, నేను దాన్ని వినకుండా అతిక్రమించి ప్రవర్తించాను. దానివల్ల చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. సరే, పూర్తిగా ఇబ్బంది పడకుండా బాబాదేవి వల్ల అందులోంచి బయటపడగలిగాను. అయితే బాబా ఇచ్చే సూచనని మనం గుర్తించగలిగడం కూడా చాలా కష్టం. అది ఆయన ఇచ్చిందే అని, మనని ఉద్ధరించడానికి ఇస్తుందని, మనని హెచ్చరించడానికి చెప్తున్నానని గుర్తించలేం. ఆ మాయ, అజ్ఞానం, అహంకారం దాన్ని లెక్క చేయకుండా చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వచ్చిన వారికి మాత్రమే ఆయన ఇచ్చే సందేశం గుర్తించే అవకాశం ఉంటుంది. మహారాజు యందు ఊరివారందరికీ శ్రద్ధ ఉన్నా వారితో సన్నిహిత సంబంధం ఉన్నవారు చాలా తక్కువే. మహారాజు యొక్క క్రోధ ప్రవృత్తి కారణంగా వారితో సన్నిహితంగా ఉండగల ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. జనుల రాకపోకలు మసీదులోకి చాలా తక్కువగా ఉండేవి. ఆ రోజులలో అక్కడ దేశపాండే కుటుంబానికి చెందిన మాధవరావు రాకపోకలు ఎక్కువగా సాగాయి. మాధవరావు దేశపాండే అంటే మనం ముద్దుగా పిలుచుకునే శ్యామ గారు. మసీదు ఆవరణను ఆనుకొని ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ ఆ కాలంలో మరాఠీ పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో మాధవరావు మాస్టర్గా ఉండేవాడు. అతడు అప్పుడప్పుడు పాఠశాల నుండి మసీదుకు వెళ్ళేవాడు. అక్కడ చిలుము నింపి తను పీల్చి మహారాజుకు పీల్చడానికి ఇచ్చేవాడు. అంటే ఇక్కడ రాయబడిన దాని ప్రకారంగా ముందు శ్యామ పీల్చి ఆ తర్వాత బాబాగారికి ఇచ్చేవాడు, పీల్చేవాడు. అంటే శ్యామ యొక్క ఎంగిలి బాబాగారు తీసుకున్నారు. ఇప్పుడున్న గురువులను ఒకసారి పోల్చుకోండి. శిష్యుల్ని ఎక్కడ పెడతారు? శిష్యులు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే వారిని ఎలా దండిస్తారు, ఎలా భయపెడతారు, హుంకరిస్తారు, నిరంతరం వాళ్ళని భయభక్తుల్లో ఉంచేలా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మన గురుగారు ఏం చేశారు? శ్యామ అంటే ఆయన భక్తుడు, ఆయన తాగి ఇచ్చినటువంటి చిలుము తాగాడు.
అంటే ఎంత క్లోజ్గా ఉంటే అలా వస్తుంది. నేను గురువుని అని కలలో కూడా అనుకోకుండా, నేను గొప్పవాణ్ణి అని కలలో కూడా అనుకోకుండా, నేను సిద్ధపురుషుని అని కలలో కూడా అనుకోకుండా, శ్యామతో సమానంగా నేను శ్యామ ఇద్దరం సమానమే, ఒకటే, ఇద్దరం స్నేహితులం అన్న భావన శ్యామలో కలిగించటం వల్ల శ్యామ అంత ధైర్యం చేయగలిగాడు. ఒక గురువు అనేవాడు అంత స్నేహంగా ఉండాలి తన యొక్క భక్తుల దగ్గర, శిష్యుల దగ్గర. అది గురుత్వం. అంతేగాని పీఠం వేసుకొని కూర్చొని అనేది కాదు గురుత్వం లేదు. ఏ సంవత్సరం తర్వాత మాధవరావు ఏ కారణమైతేనేమి మాధవరావుకు మహారాజుతో సంబంధం ఏర్పడింది. అలా మహారాజు అతని మనసును ఆకర్షించుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మాధవరావు అన్ని పనులు మానుకొని కేవలం మహారాజు సేవ మరియు వారి వద్దకు వచ్చే భక్తులకు సేవ మాత్రమే చేసేవాడు. ఈ సేవకు బదులుగా మాధవరావు ఎప్పుడూ దేనిని కోరలేదు. ఇప్పుడు కూడా అతనికి మహారాజు యొక్క భక్తులతో సన్నిహిత సంబంధం ఉంది. ఎంతోమంది భక్తులు మాధవరావు సలహా లేకుండా అడుగు ముందుకు వేయలేరు. మహారాజు షిరిడీ విడిచి చాలా వరకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. నీమ్గాంలో బాబాసాహెబ్ డేంగలే అన్న బాబా భక్తుడు ఉండేవాడు. అక్కడికి వెళ్ళేవారు. ఒకప్పుడు చంద్రభాన్ సేటు మార్వాడి వద్దకు వెళ్ళేవాడు. చంద్రభాన్ సేటు మరణించాక అతన్ని అంగాళ్ళలోని వ్యవహారాలన్నీ కుశాల్ చంద్ సేటు చూసేవాడు. కుశాల్ చంద్ సేటుకు మహారాజు తరచూ పిలవనంపేవారు కుశాల్ చంద్ని. మరియు ఎవరైనా రహతా నుండి వస్తే వారిని కుశాల్ చంద్ కలిశాడా అని అడిగేవారు. నీమ్గాం బాబాసాహెబ్ డేంగలే, నానాసాహెబ్ డేంగలే, బాబాసాహెబ్ డేంగలే బంధువు నానాసాహెబ్ డేంగలే. చెప్పారు కదా, అక్షరాలన్నీ కలిసిపోయి గొలుసులాగా ఉంటాయని. చదవడం చాలా కష్టం. బాబూసాహెబ్ డేంగలే బంధువు నానాసాహెబ్ డేంగలే జాలి నింగాలో ఉండేవారు. అతనికి పుత్రుడు లేడు. మొదటి భార్యకు మగబిడ్డ కలగలేదని రెండో భార్యను చేసుకున్నాడు. అయినా కూడా లాభం లేకపోయింది. తర్వాత నానాసాహెబ్ డేంగలే వారి దర్శనానికి వచ్చాడు. అప్పుడు వారు పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదంతో ఒక శుభ సమయాన అతనికి పుత్రుడు కలిగాడు. అందువలన నానాసాహెబ్కు వారిపై శ్రద్ధ కుదిరి అతడు వారి వద్దకు తరచూ రాసాగాడు. అతనికి ప్రభుత్వ కార్యాలయంలో బాగా పలుకుబడి ఉండటం వలన అతడు సహజంగానే వారి గుణాలను అక్కడ పనిచేసే వారి వద్ద గానం చేసేవాడు. దాంతో వెంటనే కలెక్టర్ సెక్రటరీ చిదంబర కేశవ్ అన్నాసాహెబ్ డేంగలే గాడ్గిల్ కొంతమందితో మహారాజు దర్శనానికి వచ్చాడు. అన్నాసాహెబ్ గాడ్గిల్కు వారిపై శ్రద్ధ అభివృద్ధి అయి అతడు వారికి పరిపూర్ణ భక్తుడయ్యాడు. మహారాజు ఏ మసీదులో నివసించేవారో అది పూర్తిగా శిథిలమైపోయి కింద నేల బాగా లేక పైనుండి కూడా మట్టిపడే స్థితిలో ఉండటం వలన నానాసాహెబ్ డేంగలే మహారాజు పడుకోవడానికి ఒక చెక్క పలకను తెచ్చి ఇచ్చారు. మహారాజు ఒట్టి నేలపై పడుకోకుండా ఆ పలకను కింద వేసి దానిపై పడుకోవాలని వారు ఆ చెక్క బల్లను శయనించటానికి తెచ్చి ఇచ్చారు. మహారాజు ఒట్టి నేలపై పడుకోకుండా ఆ పలకను కింద వేసి దానిపై పడుకోవాలని వారు ఆ చెక్క పలకను శయనించడానికి ఉపయోగించారు. కానీ ఆ పలకను నేలపై వేయకుండా దాన్ని మసీదు చూరుకు విచిత్రంగా పాతగుడ్డ పేలికలతో కట్టి వేలాడదీసి దానిపై నిద్రించేవారు. ఆ గుడ్డ పేలికలను చూస్తే అవి చెక్క యొక్క బరువును కూడా మోయగలిగేలా లేవు. కానీ మహారాజు ప్రభావం వలన అవి ఆ చెక్క పలకనే కాక మహారాజు శరీర బరువును కూడా మోయగలిగేవి. దానిపై నిద్రించేటప్పుడు మహారాజు నలువైపులా వెలుగుతున్న ప్రమిదలను కూడా ఉంచేవారు. ఆ పలకపైన మహారాజును చూడటం చాలా ఉత్సాహంగా అనిపించేది. అనేక మంది దూరాన్ని నుంచుని ఆ కౌతుకాన్ని చూసేవారు. అయితే మహారాజు చెక్కపైకి ఎక్కేటప్పుడు కానీ లేదా దిగేటప్పుడు కానీ ఎవరూ చూడలేదు. చాలాసార్లు జనులు ఆ వింతను చూడడానికి నిఘా వేసి ఉండేవారు. కానీ మహారాజు ఎక్కటం దిగటం ఎవరికీ కనిపించలేదు. ఆ విచిత్రాన్ని చూడడానికి చాలా జనం గుమిగూడగా ఆ గొడవను తొలగించడానికి ఆ పలకను మహారాజు ఒకరోజు విడగొట్టారు. ఆ పలకని కింద వేసి పడుకుంటాడని ఒక పలక తీసిచ్చాడు. కింద అంతా నేల చదునుగా లేదు, గుంతలుగా ఉంది అనేసి నానాసాహెబ్ డేంగలే బాబాగారు ఏం చేశారు, దాన్ని పైన 8 అడుగుల ఎత్తున చూరుకు వేలాడగెట్టాడు.
దేంతో? పాత గుడ్డ పేలికలతో. ఆ గుడ్డ పేలికలతో కట్టడం వల్ల అసలు ఆ పలక బరువును గుడ్డ పేలికలు కూడా మొయ్యలేవు, తెగిపోతాయి. అటువంటి గుడ్డ పేలికలు. అటువంటి గుడ్డ పేలికలతో కట్టి దాని మీద ఈయన పడుకోవడం, 6 అడుగుల ఆజానుబాహుడు పడుకోవడం. పోనీ ఊరికే పడుకున్నాడా? మళ్ళీ 4 పక్కల దీపాలు వెలిగించడం. 8 అడుగులు ఎత్తుంది, మసీదులో నిచ్చెన కూడా లేదు. మరి ఎలా ఎక్కేవాడు, ఎలా దిగేవాడు? ఏమిటి వింత? ఆయన బరువుని ఎలా మోసింది? చెక్క బరువు మొయ్యలేని గుడ్డ పేలికలు. ఇదే కదా లీల, ఇదే కదా భగవానుని శక్తి, సిద్ధపురుషుడి యొక్క శక్తి. ఆ అద్భుతాన్ని చూడడానికి ఎంతోమంది ఆరాటపడేవారు, గుమిగూడేవారు. గోల ఎక్కువైపోతుంది. మన వాళ్ళకి ఏదైనా ఒక వింత ఉందంటే ఇక అక్కడ అడ్డు ఆపే ఉండదు, తొక్కుకొని చూస్తాం కదా. అలా చూసే ప్రయత్నం చేస్తుంటే ఆ గోల ఆపడానికి ఆయన చెక్కపలకని విరిచి పడేశాడు. నానాసాహెబ్ డేంగలే మొదట దేనికోసం మహారాజ్ దర్శనానికి వచ్చాడో దానికోసమే ముల్కీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు గుండు కూడా వారి దర్శనానికి వచ్చాడు. దేనికోసం? పుత్ర సంతానం కోసం. ఎవరైనా మహాత్ముని దర్శించేది ఆ రోజుల్లో ఎక్కువగా సంతానం కోసం, ఇంకా వేరే ఇబ్బందులు ఏమి ఉండేవి కాదు. కాబట్టి ఇతను కూడా పుత్ర సంతానం కోసం వచ్చాడు. ఇతనికి 3 భార్యలు ఉన్న పుత్ర సంతానం లేదు. ఇతనికి కూడా వారి ఆశీర్వాదంతో అబ్బాయి కలగగా ఇతడు కూడా వారికి పూర్తిగా భక్తుడయ్యాడు. ఎవరు వస్తే వాళ్ళకి, ఏ ఉద్దేశంతో వస్తే వారు కావాల్సింది వారికి ఇచ్చేవాడు. పాపం ఎందుకు ఇచ్చాడు? అదంతా ఒక లీల, అదంతా ఆయన యొక్క ప్రణాళిక, ఒక ప్లానింగ్. ముందు భక్తుల కోరికలు తీరిస్తే వాళ్ళు పోయి ప్రచారం చేస్తారు. పలానా చోట మహానుభావుడు ఉన్నాడు, నా కోరిక తీరింది, ఎంత గొప్పవాడు. అప్పుడు కదా భక్తులు పరిగెత్తుకొని వస్తారు. భక్తుల్ని రప్పించడానికి, ఆకర్షించడానికి ఇదంతా చేశాడు. ఎందుకు? వాళ్ళందరూ వచ్చి ఆయన పొగడాలనే కాదు, వాళ్ళందరినీ రప్పించి వాళ్ళందరికీ ధర్మం ఏంటో తెలియచెప్పి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పించి, వారందరినీ ధర్మ మార్గంలో నడిపి ధర్మ ప్రతిష్టాపన చెయ్యాలి. ఊరికే వెళ్ళేసి చెప్తే వింటారా? మేము కూడా వెళ్ళి సత్సంగాలు చెప్తుంటాం గంటలు. చాలా పెద్ద గొప్ప విషయాలు ఎవరు వినరు. ఇంకా చెప్పాలంటే మీరేంటి చెప్పేది, మాకు అన్నీ తెలుసు అంటారు. మనలాంటి వాళ్ళని చెప్తే ఏమంటారు? మీరేంటి చెప్పేది, మాకు అన్నీ తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి అంటారు. కాబట్టి బాబా గారి లాగా శక్తి ప్రదర్శించగలగాలి, వారి కోరికలు తీర్చగలగాలి. అప్పుడు ఏం చెబితే అది వింటారు. అది కూడా కొంతకాలమే, మళ్ళీ తర్వాత వినరు. ఇప్పుడు బాబాగారు మనకు అన్నీ తీర్చాడు. ఇప్పుడు మన బాబాగారు చెప్పినవి వింటున్నామా? ఇంకా తీర్చు అని ఆయన్ని మనం డిఫెన్స్లో పడేస్తామే తప్ప, ఇన్ని కోరికలు తీర్చానరా, ఇప్పటికైనా బుద్ధిగా నడుచుకోరా, నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని నడుచుకోరంటే ఆహా అలా కాదు. మా కోరికలు జీవితాంతం తీరుస్తూనే ఉండాలి. తీర్చకపోతే నువ్వు పనికిరావు, మేము వెళ్ళిపోతాం ఇంకో దగ్గరికి. అలా ఉంటుంది మనది. ఇతనికి 3 భార్యలు ఉన్న పుత్ర సంతానం లేదు. ఇతనికి కూడా వారి ఆశీర్వాదంతో అబ్బాయి కలగగా అతడు కూడా వారికి పూర్తిగా భక్తుడయ్యాడు. శిథిలమైపోయిన మసీదును మరమ్మత్తు చేసి నిర్మించాలని అతనికి అనిపించి ఆ పని కోసం బాగా రాళ్ళు సేకరించాడు. కానీ మహారాజు అతనికి మసీదు నిర్మాణానికి అనుమతినివ్వలేదు. ఈ పనిని మరో భక్తునితో చేయించవలసి ఉంటుంది. గోపాలరావు పోగు చేసిన రాళ్లను మహారాజు ఆజ్ఞతో ఇక్కడ శని మరియు ఇతర దేవాలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించారు. మసీదు మరమ్మతు చేయాలని చెప్పి గోపాలరావు గుండు బండలు తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటే బాబాగారు అతని చేత ఆ పని చేయనివ్వకుండా ఆ బండలతోటి శని, మారుతి, శివ ఇతర దేవాలయాలు, హిందూ దేవాలయాల్ని బాగు చేయించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, బాబాని ముస్లిం అనేవాళ్ళు ఇలాంటి చోట్లనే వాళ్ళు కొద్దిగా చెవులు పెట్టి వినాలన్నమాట. బాబా ముస్లిం అయితే మసీదు బాగు చేసుకోవాలి, కానీ హిందూ దేవాలయం ఎందుకు బాగు చేశాడు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి కదా. ఏదో ఒక చోట ఒకటి పట్టుకొని మాట్లాడడం కాదు. ఇలాంటివి కొన్ని వందలు కనిపిస్తాయి సచ్చరిత్రలో. హిందూ ధర్మానికి, హిందూ మతానికి బాబాగారు ఇచ్చిన ప్రాధాన్యత, వాటన్నిటి కూడా సమాధానం చెప్పి అప్పుడు మాట్లాడాలి. గోపాలరావు పోగు చేసిన రాళ్లను మహారాజు ఆజ్ఞతో ఇక్కడ శని మరియు ఇతర దేవాలయాల జీర్ణోద్ధరణకు ఉపయోగించారు. మహారాజుకు అన్ని దేవాలయాలపై దృష్టి ఉండేది. ఇక్కడ మారుతి మందిరాన్ని కూడా వారు జీర్ణోద్ధరణ చేయించి దాన్ని విస్తారంగా కూడా చేయించారు. ఇప్పుడు మనం బాబాగారి మందిరానికి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది, దాన్ని కూడా ఆయన రిపేర్ చేయించారు. అప్పుడు రిపేర్ చేయించింది విస్తారంగా వెడల్పుగా చేయించాడు. ఇప్పుడు అలాగే ఉంది. ఆయన చేయించింది మారుతి దేవాలయం, శని దేవాలయం, శివాలయం, ఇలా ఖండోబా దేవాలయం, హిందూ దేవాలయాలన్నీ బాగు చేయించాడు.
సనాతనం సనాతనం హిందువులో అంటున్నవారు ఎంతమంది హిందూ దేవాలయాలు బాగు చేయించారు? ఎంతమంది హిందూ దేవాలయాలు కట్టించారు? తమ ఊర్లో విగ్రహారాధన లేదా దీపారాధనకు నోచుకొని దేవాలయాలకు దీపారాధన నూనెస్తున్నారు, పూజారులకు సరైన జీతాలు ఇస్తున్నారు. తమ సంపాదనతో తాము ఆనందంగా జీవించడమే కానీ హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి సనాతనం అంటున్న వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? సొంతం ఏమైనా ఖర్చు పెడుతున్నారా? సొంతం. బాబా చేశాడు ఆ పని. బాబానా మీరు విమర్శించేది? గ్రామంలోని దేవాలయాలపై దృష్టి ఉన్నట్లే ఇక్కడ పీర్ల సముదాయంపై కూడా వారి దృష్టి ఉండేది. ఊరి శివారు వద్ద వేప చెట్టు కింద అప్పుడప్పుడు కూర్చునేవారని పైన చెప్పాను కదా, అక్కడే ఒక పీరు సమాధి కూడా ఉంది అని వారు ఒకసారి అన్నారు. మరియు అక్కడ తవ్వి చూడగా అక్కడ నిజంగానే సమాధి కనిపించింది. అంటే కనపడకుండా పూడిపడిపోయినటువంటి ఒక పీరు సమాధిని తీసి చూపించాడు ఆయన. అంటే ఆయన హిందూ దేవాలయాలతో పాటు ముస్లింలకు సంబంధించినవి కూడా 1-2 ఉంటే వాటిని కూడా ఆయన బాగు చేసే ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన సర్వమత సమ్మతుడు. ఆయన అలా అని హిందూ దేవాలయాలు బాగు చేశాడు, ఆయన హిందువు అని అనట్లా. అన్ని మతాలను సమానంగా చూసే దైవభావం అయింది. దైవానికి ఏ విధంగా అయితే అన్ని మతాల వారు సమానమో ఆయనకు అన్ని సమానమే, దైవభావన. తర్వాత ఆ రోజు జనం వారిని వాద్యాలతో ఊరేగించారు. ఆ సమాధి గురించి వారు ఈ రచయితతో, ఇది మా తండ్రి గారి స్థానం, ఇక్కడ ప్రతి గురు శుక్రవారాలు అగరవత్తులు వెలిగిస్తే మనకు శుభప్రదం అని చెప్పారు. ఒకసారి గోపాలగుండు మనస్సులో ఇక్కడ మహారాజు ప్రీత్యర్థం వార్షికోత్సవం లేదా ఉరుసు జరిపించాలని సంకల్పం కలిగింది. అంటే అక్కడ ఒక పీరు, ఒక మహాత్ముడి యొక్క సమాధి ఉంది కాబట్టి బాబాగారు దాన్ని చూపించారు కాబట్టి అక్కడ ఉరుసు ఉత్సవం చేస్తే బాగుంటుంది. అంటే ముస్లిమ్స్లో ఒక వర్గం వారు మహాత్ముల సమాధుల దగ్గర వారి ప్రీత్యర్థం చేసేదే ఉరుసు ఉత్సవం. దాన్ని అతడు గ్రామంలోని తాచా పార్టీలు, దాదాకోతే పార్టీలు, మాధవరావు దేశపాండే మొదలగు భక్తులకు తెలియచేయగా వారికి అది నచ్చి వారు దాని కొరకు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. పూర్వకాలంలో మన వాళ్ళు హిందువులు చాలామంది పీర్ల ఉత్సవాల్లో పాల్గొనేవారు. 90% మన వాళ్ళే, 10% ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడంటే మత గొడవలు సృష్టించి, మత భేదాలు సృష్టించి అటువంటి వాటిల్లో పాల్గొనకుండా చేస్తున్నారు. కానీ ఒకప్పుడు అలా లేదు. కానీ అప్పుడు అక్కడ ఉన్న కులకర్ణి అడ్డు తగలగా పరిణామంగా కలెక్టరు జాతర జరపరాదని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే జాతర జరపడానికి మహారాజు పూర్తి ఆశీర్వాదం ఉండటం వల్ల జనం మరలా కలెక్టర్ వద్ద అర్జీ దాఖలు చేసి మొదటి ఆజ్ఞను రద్దు చేయించి జాతర జరపడానికి అనుమతి తెచ్చుకున్నారు. మొదట ఆ ఊర్లో ఉన్న కులకర్ణి ఈ యొక్క ఉరుసు ఉత్సవానికి వ్యతిరేకంగా చెప్పడం వల్ల కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ బాబాగారు మళ్ళీ ఆశీర్వదించి ఈసారి వెళ్ళి ప్రయత్నం చేయండి అంటే వెళ్ళి అడగగానే కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. అందుకని బాబాగారిని ఇంద్రియ చాలకుడు అంటారు. అంటే ఇంద్రియాలు ఆయన అధీనంలో ఉంటాయి. ఎవరి ఇంద్రియాలైనా, ఎవరి మనసైనా ఆయన కంట్రోలే, ఆయన చెప్పినట్టు నడవాల్సిందే. ఆ జాతర మహారాజు ఆజ్ఞతో రామనవమికి జరపడానికి నిశ్చయమైంది. ఎప్పుడు జరపమన్నాడు ఆ జాతరని? హిందువుల పర్వదినమైన శ్రీరామనవమి రోజు జరపమన్నాడు. దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది బాబాగారికి. భవిష్యత్తులో శ్రీరామనవమి కూడా అదే రోజు జరపాలి. ఉదయం శ్రీరామనవమి, సాయంత్రం ఉరుసు ఉత్సవం, చందనోత్సవం జరుపుకొని హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా జీవించాలి అనేది ఆయన ప్లానింగ్. అందుకనే ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరపమన్నాడు. ఇతని తల్లి బాయిజాబాయి వారి సేవ చాలా ఇంకోటి ఏంటి నిశ్చయమైంది. అప్పటి నుండి అది ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ప్రతి రామనవమికి జాతర జరుగుతూ ఉంది. ఆ జాతర పనులు షిరిడిలోని తాచా గణపతి పాటిల్ కోతే చూసుకునేవాడు. ఏది? ఉరుసు ఉత్సవం యొక్క జాతర పని చూసేది ఎవరు? తాచా కోతే పాటిల్, గణపతి పాటిల్ అంటే హిందూ. అతనిపై మహారాజుకు అత్యంత ప్రేమ. ఇతడు వారిని మామ అనేవాడు. అంటే తాచా గణపతి పాటిల్ అంటే ఓకే, ఇతను బాయిజాబాయి కుమారుడు అనమాట. ఇతను బాబాని మామ అనేవాడు. ఇతను చూసుకునేవాడు ఈ పనులని. అతని తల్లి సౌభాగ్యవతి బాయిజాబాయి వారి సేవ చాలా బాగా చేసింది. గ్రామంలోని అనేకులు వారిని పిచ్చివాడని అన్నప్పుడు ఆమె ఆయన్ని ఒక దేవుడిగా భావించి సేవ చేసింది. మహారాజు మునుపు రోజుకు 4-5 సార్లు ఊళ్ళోకి భిక్షకు వెళ్ళేవారు. అయినా సౌభాగ్యవతి బాయిజాబాయి వారిని ఎప్పుడు విముఖులను చేయలేదు. అంటే బాబాగారు ఊళ్ళోకి భిక్షకు వెళ్తున్నాడు కదా అని చెప్పి ఆమె వదిలేలా.
ఆయన ఊర్లో భిక్షకెళ్ళినా ఆయన ఆమె మాత్రం భోజనం తీసుకొని వచ్చేది. అంటే ఈ సేవా ఫలితం బైజాబాయికి లభించడమే కాక ఆమె కుటుంబానికి విశేషంగా తాత్యాకు లభించింది. అంటే ఆ తల్లి చేసిన సేవకు ఫలితం బాబా అనుగ్రహ రూపంలో తాత్యా పొందాడు. తాత్యాకు మహారాజు డబ్బు ఇచ్చేవారు, అంతేకాదు అతన్ని అన్ని విధాలా గారాబం చేసేవారు. సాయంకాలం రోజు తాత్యా వారి వద్దకు వెళ్ళేవాడు. అప్పుడు ఆ మామ అల్లుల ప్రేమ కన్నుల పండుగ వలె చూడముచ్చటగా వారి ప్రేమ సంభాషణ వినసొంపుగా ఉండేది. అలాగే మసీదులో మరియు చావళ్ళలోనూ అన్ని పనులు తాత్యాయే చూసుకునేవాడు. తాత్యా మహారాజ్ చేయి పట్టుకొని తీసుకొని వచ్చి వారికి ఆసనం వేసి దానిపై వారిని కూర్చోబెట్టేవారు. చిలుము కూడా తాత్యాన్ని నింపి ఇచ్చేవాడు. రామనవమి జాతరకు అంటే రామనవమి రోజునే 2 పెద్ద పతాకాలు ఊరేగింపుగా బయలుదేరి మసీదుకు వచ్చేవి. అక్కడ ఈ 2 పతాకాలు కట్టబడేవి. వానిలో ఒకటి శంకర్రావు రఘునాథ్ దేశపాండే అంటే నానాసాహెబ్ నిమోన్కర్ వద్ద నుండి, రెండవది నగర్లోని దాము సేల్ కాసార్ వద్ద నుండి వచ్చేవి. అంటే దాము అన్న నానాసాహెబ్ నిమోన్కర్ నిమోను గ్రామానికి దేశపాండే. నిమోను గ్రామం సంగమనేరు తాలూకాలో ఉంది. నానాసాహెబ్ నిమోన్కర్ తాలూకాలోని పుడారి గ్రామస్తులు ఉండగా ప్రభుత్వం అతన్ని హనారరికి మెజిస్ట్రేట్గా నియమించారు. ఈ పనిని అతడు చాలా సంవత్సరాలు చేశాడు. చివరకు వయసు మళ్ళిందని అతడు దాన్ని మానేశాడు. అతని చిన్నాన్న ఇక్కడ ఉండేవాడు కనుక అప్పుడప్పుడు అతడు ఇక్కడికి వస్తుండేవాడు, అంటే షిరిడీకి. చిన్నాన్న చెప్పగా మహారాజు దర్శనానికి వచ్చేవాడు. క్రమేణా అతనికి మహారాజుపై శ్రద్ధ అభివృద్ధి అయి చివరి 3 సంవత్సరాలు అతడు వారి అఖండ సేవలోనే ఉన్నాడు. స్నాన సంధ్యాది నిత్యకర్మలు ముగించుకోవడానికి మాత్రం ఇంటికి వెళ్ళి మిగతా సమయం అంతా మహారాజు సేవలో తత్పరుడై గడిపేవాడు. సేవ చేయటంలో సోమర్థనం కానీ విశ్రమించాలనే కోరిక కానీ ఎప్పుడూ అతని దరి చేరలేదు. మహారాజు అతన్ని కాకా అని పిలిచేవాడు. వారి తర్వాత అతడు చాలా రోజులు ఉండలేదు. అతి త్వరలోనే వారు తమ పాదాల చెంతకు తీసుకున్నారు. వారి కృపతో అతని అవసానం బాగా జరిగింది. అతని చివరి 3 రోజులు కూడా అతనికి అంతటా సాయి మహారాజే కనిపించేవారు. మరియు ఎవరి దగ్గరికి వచ్చినా సాయిబాబా అని అనేవాడు. తన భార్యను కూడా సాయిబాబా అని అనేవాడు. అతడు పొరపాటు పడ్డాడు అని అతని భార్య కనిపించింది. నేను బాబాను కాదు, నేను మీ భార్యను అని చెప్తే అతడు నీలో బాబాయే ఉన్నారు, నువ్వు బాబావే అని అనేవాడు. ఆ విధంగా మహారాజు యొక్క అఖండ స్మరణలో అతడు మరణించాడు. ఓం శ్రీ సాయిరామ్.